హలో ఎవ్రీవన్, ఈరోజు మనం మరుగుజ్జుల గురించి కొన్ని కథలు చెప్పుకుందాం. ఆల్ప్స్ పర్వతాల్లో నివసించేవారు మరుగుజ్జుల గురించి ఇప్పటికీ అనేక కథలు చెప్పుకుంటారు. ఈ మరుగుజ్జులు ఒకప్పుడు తమ పర్వతాల గుహల్లోనూ దట్టమైన అరణ్యాల్లోనూ నివసించేవారని, కాలక్రమాన వారు ఆ ప్రాంతాలు వదిలి వెళ్ళిపోయారని వారి నమ్మకం. మరుగుజ్జులు 2 అడుగుల ఎత్తు మనుషులు. వారికి కొన్ని అపూర్వ శక్తులు కూడా ఉండేవి. వారు దయా స్వభావులు. మామూలు మనుషులకు ఎన్నో విధాల సహాయపడేవారు. మనుషులు తమకు ఎప్పుడైనా మేలు చేస్తే మరిచిపోయేవారు కారు. పశువులను కాచేవారు. వైద్యంలో గొప్ప నిపుణులు. వారికి ఆహారం అట్టే అవసరం లేదు. వారు మనుషుల పిల్లలకు కానుకలుగా బొగ్గులు తెచ్చి ఇచ్చేవారు. వన్నాడు చూసుకుంటే అవి బంగారు కణికలుగా మారి ఉండేవి. కొందరు మరుగుజ్జులు కొండలలో వజ్రాలు మొదలైన వాటి కోసం వెతికేవారు. ఒక వేసవిలో ఒక మరుగుజ్జు ఒక పర్వతం మీదకి రత్నాలు వెతకడానికి వచ్చాడు. అతడు 7 సంచులు వెంట తెచ్చుకున్నాడు. చెంగు చెంగున రాళ్ల మీదుగా దూకుతూ రత్నాలు ఏరి 7 సంచులు నించుకొని ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయి మళ్ళీ 2 రోజులకు ఖాళీ సంచులతో తిరిగి వచ్చాడు. ఆ పర్వతం మీద ఉండే పశువుల కాపరులు మరుగుజ్జు మళ్ళీ కనిపించేసరికి చాలా సంతోషించారు. అతను రాత్రిపూట పశువుల కాపరుల మధ్య కూర్చొని తమ నగరం గురించి అద్భుతమైన కథలు చెప్పేవాడు. ఒకనాడు పశువుల కాపరులకు మరుగుజ్జును ఏడిపించాలన్న బుద్ధి పుట్టింది. వారు అతని నిండు సంచులలో ఒకటి తీసి దాచిపెట్టేశారు. మరుగుజ్జు చీకటి పడగానే తిరిగి వచ్చి తన సంచి ఒకటి మాయం కావటం గ్రహించి, వారు నా రత్నాల సంచిని నాకిస్తారా లేక నన్నే తెచ్చుకోమన్నారా అని అడిగాడు. చేతనైతే తెచ్చుకో అన్నారు పశువుల కాపర్లు. మరుగుజ్జు వెంటనే కొండ మీదకి వెళ్ళి దాచి ఉన్న చోటు నుంచి ఒక సంచిని తెచ్చుకున్నాడు. ఆ తర్వాత అక్కడి వారెవరూ అతని వస్తువులు అంటుకోలేదు. కొండలపైన మంచు పడనారంభించగానే మరుగుజ్జు వెళ్ళిపోతూ, నేను మా నగరానికి వెళ్ళిపోతున్నాను. మీలో ఎవరైనా అక్కడికి వస్తే సంచీడు వెండి కానుక్క ఇస్తాను అన్నాడు పశువుల కాపరులతో. ఈ ఆహ్వానాన్ని ఎవరూ పాటించలేదు. కానీ ఒకడు మాత్రం వెండి తెచ్చుకుందామని బయలుదేరాడు. అతను కొండలు నదులు దాటుకుంటూ దక్షిణంగా వెళ్ళి పాలరాతి బురుజులు గల మరుగుజ్జుల నగరం చేరుకున్నాడు. ఆ నగరం ప్రవేశించినాక అతడికి ఎందుకు వచ్చానా అని అనిపించింది. ఏమంటే అతనికి ఆ మరుగుజ్జు పేరు కూడా తెలియదు. ఆ మహానగరంలో తనను ఆహ్వానించిన వాణ్ణి ఎలా గుర్తించడం? అతను వీధి వెంట దిగులుగా నడుస్తుండగా ఎవరో వెనుక నుంచి భుజం మీద తట్టారు. మంచి పట్టుబట్టలు ధరించిన ఒక మరుగుజ్జు పెద్ద మనిషి కనిపించి, పశువుల కాపరులంతా క్షేమంగా ఉన్నారా అని అడిగాడు. పేదవాడిలాగా తమ ప్రాంతానికి వచ్చిన మరుగుజ్జు అతనేనని గుర్తించి పశువుల కాపరి ఆశ్చర్యపోయాడు. తర్వాత ఆ మరుగుజ్జు తన అతిథిని ఇంటికి తీసుకుపోయాడు. ఆ ఇంటికి రాజభవనాలు కూడా చాలవు. పశువుల కాపరి అద్భుతమైన ఆహారం తిని హంసతూలికా తల్పంపై నిద్రపోయాడు. మరుగుజ్జు అతడికి నగరంలోని వింతలన్నీ చూపించాడు. దివ్య భోగాలన్నీ అనుభవిస్తూ కొన్నాళ్లు గడిపినాక పశువుల కాపరికి అలాంటి జీవితం మొహం మొత్తింది. అతనికి తన ఇల్లు, భార్య, పిల్లలు జ్ఞాపకం వచ్చి విచారం ముంచుకు వచ్చింది. అది గమనించిన మరుగుజ్జు, ఎందుకు విచారంగా ఉన్నావు? నీకిక్కడ సుఖంగా లేదా అని అడిగాడు. నాకు ఇంటి మీద గాలి మళ్ళింది, నేను పోతాను అన్నాడు పశువుల కాపరి. మరుగుజ్జు అతనికి సంచిడి వెండి బహుమానంగా ఇచ్చి ఇంటికి పంపించేశాడు. ఇది మొదటి కథ. రెండో కథ చెప్పుకుందామా? ఒక లోయలో ఒక పిండిమర ఉండేది. దాని యజమాని దురాశాపరుడు. అతని భార్య దీర్ఘవ్యాధితో బాధపడుతుంది. ఒక ఏడు ఆ లోయలో వానలు కురియక క్షామం వచ్చింది. మరుగుజ్జుల్లో ఒకడు మర వద్దకు వచ్చి కొంచెం పిండి కావాలని అడిగాడు. మర యజమాని కేకలు పెట్టి మరుగుజ్జును వెళ్ళకొట్టాడు. మర యజమానికి ఒక కొడుకు ఉండేవాడు. వాడు మరుగుజ్జును చూసి జాలిపడి తండ్రి చూడకుండా అతడికి సంచి నిండా పిండి నింపి చాటుగా ఇచ్చాడు. తర్వాత కొంతకాలానికి ఈ కుర్రవాడు తన తండ్రి పశువులను మేపడానికి తోలుకుపోతూ ఉండగా దారిలో ఆ మరుగుజ్జు కనిపించి మరుగుజ్జుల విందుకు వాణ్ణి ఆహ్వానించాడు. కుర్రవాడు అలాగేనని మరుగుజ్జు వెంట బయలుదేరాడు. మరుగుజ్జులుండే గుహ యొక్క ద్వారం ఒక చెట్టు తొర్ర. ఇద్దరూ ఆ చెట్టు తొర్ర గుండా ఒక గుహలోకి ప్రవేశించారు. పోను పోను గుహ విశాలమై చివరకు ఒక విస్తీర్ణమైన మైదానం వచ్చింది. ఆ మైదానం నిండా పళ్ళ చెట్లున్నాయి.
అక్కడ మరుగుజ్జులంతా చేరి ఆటలాడుతున్నారు, విందులు ఆరగిస్తున్నారు, నృత్యాలు చేస్తున్నారు, పాడుతున్నారు. కుర్రవాడు వారితో పాటు ఆటలాడి విందులో పాల్గొన్నాడు. చివరకు మరుగుజ్జులు ఒక్కొక్కరే అదృశ్యమైపోయి కుర్రవాడు, అతన్ని ఆహ్వానించిన మరుగుజ్జు మిగిలారు. చూడు బాబు, ఈ పండు మీ అమ్మకిచ్చి వెంటనే తినమను. ఈ కాయ మీ నాన్నకు ఇయ్యి. నా జ్ఞాపకార్థం ఈ ముత్యాలహారం నువ్వు ధరించు. మనం ఎంత దూరం వచ్చామో నీకు తెలియదు. గుహ దాటగానే విశ్రాంతి తీసుకొని తర్వాత నింపాదిగా ఇంటికి వెళ్ళు అని కుర్రాడితో మరుగుజ్జు చెప్పాడు. ఈ లోపల కుర్రాడి జాడ తెలియక తల్లిదండ్రులు తహతహలాడసాగారు. ఆ రోజు ఆవులు తమకు తామే ఇంటికి తిరిగి వచ్చాయి. రోజులు గడుస్తున్నాయి కానీ కుర్రవాడి జాడ తెలియలేదు. వారం రోజులు గడిచాక కుర్రవాడు ఇంటికి చేరుకొని తల్లిదండ్రులకు జరిగిన సంగతి చెప్పి మరుగుజ్జి ఇచ్చిన కానుకలను తల్లికి తండ్రికి ఇచ్చాడు. వాడి తల్లి పండును కొరికి ఒక ముక్క తినగానే ఆమె జబ్బు కాస్త తీసేసినట్టుగా పోయింది. తండ్రి కాయను పగలగొడితే అందులో పప్పులుండడానికి బదులు వజ్రాలున్నాయి. దీంతో రెండో కథ సమాప్తం. మూడో కథ. ఒకసారి ఒక మరుగుజ్జు స్త్రీ ప్రసవిస్తుంటే ఒక కాపు స్త్రీ వెళ్ళి సహాయపడింది. ప్రసవం అయినాక మరుగుజ్జులు ఆమెకు కానుకగా కొన్ని బొగ్గులిచ్చారు. తనకు అలాంటి బహుమానం ఇచ్చినందుకు లోపల మండిపోతూ ఆ కాపు స్త్రీ వాటిని నిర్లక్ష్యంగా తన బట్టలో మూట కట్టుకొని ఇంటికి బయలుదేరింది. మూట వదులుగా కట్టడం చేత కొన్ని బొగ్గులు దారిలో పడిపోయాయి. ఆమె బొగ్గులన్నిటినీ అవతల పారేసి ఉండేదే కానీ మరుగుజ్జులు ఏమైనా అనుకుంటారని అలా చేయలేదు. తీరా ఆమె ఇంటికి వచ్చి మూట విప్పి బొగ్గులను ఒక మూల గీరవాటు వేసేసరికి కంగుమని బంగారు నాణాలు మోగాయి. ఆమె తన నిర్లక్ష్యానికి ఎంతో విచారించి పోయిన బొగ్గుల కోసం వెతుకుతూ వచ్చిన దారినే వెళ్ళింది. కానీ ఎక్కడా ఒక బొగ్గు గాని బంగారు నాణెం గాని కనిపించలేదు. దీంతో మూడో కథ సమాప్తం. నాలుగో కథ. ఒక లోయలో ఒక నది ఒడ్డున రాళ్ల గుట్టల మీద ఉన్న ఇంట్లో ఒక మేదరవాడు బొట్టలు అల్లి జీవిస్తూ ఉండేవాడు. వాడు చాలా బీదవాడైనప్పటికీ సుఖంగానే జీవిస్తూ ఉండేవాడు. మరుగుజ్జులు తరచూ వాడి ఇంట్లో సమావేశాలు చేస్తూ ఉండేవారు. ఒక ఏడు వరదలు వచ్చి నది పొంగింది. మేదరవాడు తన ఇల్లు మునిగిపోతుందని భయపడి తనకు గల కొద్ది వస్తువులు నది అవతల ఒడ్డుకు చేరవేశాడు. వాడు భయపడ్డట్టే నీరు ఇంట్లోకి ప్రవేశించసాగింది. ఇంతలో మేదరవాడికి ఒక ఆర్తనాదం వినిపడింది. ఆ కీచుగొంతు చూస్తే అది మరుగుజ్జుదిలాగున్నది. మేదరవాడు తన ఇంటికేసి చూసేసరికి ఇంటి కప్పు మీద ఒక మరుగుజ్జు కనిపించాడు. మేదరవాడు సాహసించి నదిని దాటి మునిగిపోతున్న ఇంటిని సమీపించి కప్పు నుంచి మరుగుజ్జుని దించి సునాయాసంగా అవతలికి చేర్చాడు. నువ్వు నా ప్రాణం కాపాడావు, నీ రుణం ఉంచుకోను. ఇదిగో ఈ సంచిలో పచ్చి బఠానీలున్నాయి, తీసుకో. వాటిని వండుకొని మీ కుటుంబం అంతా తినవచ్చు. అయితే సంచి మాత్రం ఖాళీ చేయకు. ఎప్పుడూ సంచిలో 2 బఠానీ గింజలన్నా మిగిలి ఉండేటట్టు చూడు అంటూ మరుగుజ్జు మేదరవాడికి ఒక బఠానీల సంచి బహుమానంగా ఇచ్చాడు. మేదరవాడికి ఆ బహుమతి ఏమీ నచ్చలేదు. అసలే వాడు తన వస్తువులు ఏమేమి పోయాయో అన్న విచారంలో ఉన్నాడు. ఆ రాత్రికి వాడు తన కుటుంబంతో సహా ఎవరి ఇంటనో తలదాచుకున్నాడు. తెల్లవారేసరికి నీరంతా తీసింది. అదృష్టవశాత్తు వాడి ఇల్లు వరదకు కొట్టుకుపోలేదు. వాడు తన కుటుంబంతో సహా ఇంటికి తిరిగి వచ్చాడు. ఇల్లు శుభ్రం చేసుకొని వంట చేయవలసి వచ్చేటప్పటికి వాటికి బఠానీలు ఎంతో ఉపయోగపడ్డాయి. మరుగుజ్జు చెప్పిన ప్రకారం సంచిలో 2 గింజలు మాత్రం మిగిల్చి మిగిలినవన్నీ వండుకొని తిన్నారు. మర్నాడు ఉదయం చూస్తే సంచి నిండా బఠానీలున్నాయి. ఇదే విధంగా ప్రతిరోజు సంచి దానంతట అదే నిండుతూ ఉండేది. దీనితో మేదర కుటుంబానికి రోజు రుచికరమైన కూర, పుష్టికరమైనది అందుబాటులోకి వచ్చింది. ఇంటిల్లిపాది ఉత్సాహంతో బుట్టలు అల్లి వాటిని అమ్మి ఆ డబ్బులు వెనకేసుకుంటూ సుఖపడ్డారు. ఈ సంచి ఆ మేదర కుటుంబంలో చాలా తరాల పాటు ఉన్నదట. ఒకనాడు ఒక కొత్త వంటలక్క సంచి సంగతి తెలియక అందులోని బఠానీలని తీసి వండేసిందట.
ఆ తర్వాత అది ఖాళీ సంచిగా ఉండిపోయింది. దీంతో 4వ కథ సమాప్తం. 5వ కథ చెప్పుకుందామా? మరుగుజ్జులు ఆల్ప్స్ పర్వతాలను విడిచిపోవటానికి కారణం అక్కడి మనుషులు వారికి చూపిన కృతజ్ఞత, అనాదరణ అని చెబుతారు. ఈ అనాదరణకు ఉదాహరణగా ఒక కథ చెప్తాను. ఒకనాడు ఒక యువకుడు పొలానికి ఎరువు వేస్తుండగా కొందరు మరుగుజ్జులు సహాయం చేయవచ్చారు. మరుగుజ్జులు ధరించే బట్టలు నేలను తాకుతూ ఉండేవి. అందుచేత వారి పాదాలు కనిపించేవి కావు. అయితే మరుగుజ్జుల పాదాలు బాతు పాదాల్లాగా ఉంటాయని ఆ యువకుడు విని ఉన్నాడు. అది నిజమో కాదో తెలుసుకోవటానికి గాను ఒక సున్నం బస్తాను ఆ ప్రదేశంలో కుమ్మరించాడు. మరుగుజ్జులు మామూలు ప్రకారం యువకుడితో మాట్లాడి అతనికి అన్ని పనులు చేసి పెట్టి వెళ్ళిపోయారు. సున్నంలో వారి పాదాల గుర్తులు పడ్డాయి. అవి బాతు పాదాల్లాగే ఉన్నాయి. కానీ ఆ తర్వాత ఆ ప్రాంతంలో ఎక్కడా మరుగుజ్జులు కనిపించినా పాపాన పోలేదు. దీంతో మరుగుజ్జుల కథల సమాప్తం. కథ కంచికి మన నిద్రకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.